నిన్నటి నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతూ ఉంది. నందూస్ వరల్డ్ చేసినటువంటి నందూస్ స్కామ్ అని చెప్పేసి మోర్ దాన్ 50 మెంబర్స్ నుంచి వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, వీసాలు ఇప్పిస్తాము అని చెప్పేసి సిఓఎస్ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కింద. అంటే ఆ వీసా రావాలంటే ఫస్ట్ సిఓఎస్ ఉండాలి. ఆ సిఓఎస్ ఇప్పిస్తామని చెప్పి, అలాగే ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని చెప్పి యూకేలో చాలామంది దగ్గర నుంచి అతి తక్కువ ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా వసూలు చేశారు. తర్వాత వాళ్ళు మేము ఈ డబ్బులు కట్టిన తర్వాత మోసపోయాము అని గ్రహించి ఇప్పుడు బయటకు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. కొంతమంది అయితే యూట్యూబ్ జర్నలిస్టులు ఆ బాధితులతోటి మాట్లాడినటువంటి ఆ వీడియోలు అవి కూడా బయట ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు తాజాగా ఆమె నిన్న ఒక వీడియో చేశారు. నేను ఎలాంటి మోసాలకి స్కామ్లకి పాల్పడలేదు, మాకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద అని ఆమె ఒక వీడియోలో చెప్పుకున్నారు. ఈరోజు ఆ నందూస్ వరల్డ్లో అంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో ఈమె తరపు లాయరు ఆమె వర్షన్ తోటి ఒక వీడియో రిలీజ్ చేశారు.